దయ్యపుదూత ఒకరికి ఒకటే, వాడు ప్రలోభ పెట్టడానికి ఒకడు వస్తాడు. అవునా? ఆలోచించండి, 50 కోట్ల మంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 800 కోట్ల మంది ఉన్నాం ప్రజలం భూమి పైన. అనుకుందాం. హల్లెలూయా. ఎంతమంది దయ్యపుదూతలు ఉన్నాయి? 50 కోట్ల మంది. ఒక్కొక్కరి దగ్గరికి పోయి వాడు శోధించడానికి సంవత్సరాలు పడుతుంది. అవునా కాదా? వాడు కూడా ఏం చేశాడంటే, వాడు కూడా స్మార్ట్ అయిపోయాడు. ఏమైపోయాడు వాడు? స్మార్ట్ అయిపోయి చేతిలోకి స్మార్ట్ ఫోన్ పెట్టాడు. ఏం పెట్టాడు వాడు? స్మార్ట్ ఫోన్. యా టీ సెంటర్ల దగ్గర కూర్చున్నా, యాడ కూర్చున్నా కూడా చేతుల్లో యూత్ అందరూ అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా టీ తాగడానికి పోతే, ఎక్కడైనా ఇంతకుముందు కనీసం మాట్లాడుకునే వాళ్ళు ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి, హెల్త్ గురించి. ఈ మధ్య అదేం లేదు. పెట్టుకోరా పబ్జి గేమ్. రే నువ్వు అక్కడ కాల్చు, నువ్వు ఇక్కడ 20 మంది ఉంటారు ఎక్కడ సెల్ ఫోన్లలో. నువ్వు వెనకల నుంచి కాల్చు, నువ్వు ముందర నుంచి కాల్చు, నువ్వు ఆ పై నుంచి కాల్చు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? సో వై? ఒక టెక్నాలజీని వాడు యూజ్ చేసి కోట్ల మందిని వాడు ప్రలోభపరుస్తున్నాడు. హీఈస్ యూజింగ్ స్మార్ట్ వేస్. రకరకాలైనటువంటి పద్ధతులను వాడు ఉపయోగించుకుంటున్నాడు. వాడు డెవలప్ అవుతున్నాడు. వాడు డెవలప్ అయ్యి బాగా టెక్నాలజీలో వాడు బాగా నేర్చుకుని వాడు ఏం చేస్తున్నాడంటే, సాతాను కూడా రకరకాలైనటువంటి వాటిని, వెపన్స్ ని, లేకపోతే వెజల్స్ ని, లేకపోతే స్మార్ట్ థింగ్స్ ని, టెక్నాలజీని యూజ్ చేసుకొని వాడు కూడా అప్డేట్ అయిపోతున్నాడు. అప్డేట్ అయ్యి ఎలాగ మనుషులని ప్రలోభ పెట్టాలా, నాశనం వైపున నడిపించాలా, లేకపోతే నష్టపరచాలా, రకరకాలైనటువంటి మార్గములలో వాడు నడిపించుకుంటూ పోతుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? టీవీ ఒకప్పుడు, లేకపోతే ఒకప్పుడు రేడియో, దేవుని వాక్యం, తర్వాత పాటలు, సినిమాలు, ఆ తర్వాత సీరియళ్ళు అయిపోయా. ఆ తర్వాత మళ్ళీ మొబైల్స్, ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, అవి ఇవి చూడకూడదని నేను చెప్పడం లేదు. అయితే వాటికే అడిక్ట్ అయిపోయి గంటలు దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము లేకుండా, దేవునితో గడిపే, దేవుని వాక్యమును పక్కన పెట్టేసి రకరకాలైనటువంటి టెక్నాలజీల వైపున యూట్యూబ్, ఫేస్బుక్, సీరియల్స్, సినిమాలు, అవి ఇవి అని చెప్పి రకరకాలుగా దేవునికి దూరం అయిపోయేటువంటి విధముగా టెక్నాలజీని వాడుతున్నాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్ హౌ హీ ఈజ్ వర్కింగ్? ఏ విధంగా వాడు పని చేస్తున్నాడు అన్ని నేను వివరిస్తానండి ఈరోజు. ఏ విధంగా వాడు అన్నింటినీ మన దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా వీటిని మనము తెలుసుకున్నప్పుడు మన జీవితములలో మార్పు అనేది కలుగుతుంది. వాడి యొక్క ఆయుధాలు ఏంటో మనం తెలుసుకోగలిగితే ఆ ఆయుధాలను ఏ విధంగా ఎదుర్కొని జయించగలమో మనం నేర్చుకోగలము. హల్లెలూయా.